మనకేదో ఫాలోయింగ్ ఉందనుకున్నాను కానీ ఇలా పాత పగలని మనసులో పెట్టుకుని ఫాలో అయిపోతారనుకోలేదురా. తప్పులేదురా రెడ్డి, అప్పట్లో నీ బలుపు అలాంటిది. మరి విధాడైన వింత సీరియల్ అంటావా? కర్మఫలితం అంటాను. రాజమండ్రిలో ఉన్నప్పుడు ఏం తెడిపించారో తన్ని అంతవరకు చేసినేంట్రా? నీకోసం తను చీర కట్టుకొని కాలేజ్కి వస్తే శారీ రేట్ని చీప్ చేసి అందరి ముందు ఇన్సల్ట్ చేసావు. చీప్ చేశానని మీరు అనుకుంటున్నారు, శారీ ప్రైస్ గెస్ట్ చేయడంలో సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. మరే అప్పట్లో నీ ఫాలోయింగ్ చూసి ఆ అమ్మాయి నీకు లవ్ లెటర్ రాస్తే నువ్వేట్ చేసినావురా? కాలేజీలో అందరి ముందు చదివి అమ్మాయి పరువు తీసావు. ఒరే రెడ్డి, ఇప్పుడు మన జాబుల సంగతి ఏంట్రా? వైకంఠ పాలలో నిత్యం లెక్కుంటూ వెళ్ళి పాములకు దొరికేసినట్టు మనం సుప్రియకు దొరికేసామేంట్రా? ఏముందలేరా ప్రవీణ్, మనం ఏమైనా నీట్గా వెళ్ళామా? నీట్గా సెట్ చేసుకుని వెళ్ళాం. ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ. ఎలాగా మన కోసం కష్టపడ్డానికి మన సత్యబాబు గారు ఉన్నాడు, మన ఆపద్ బాంధవుడు. సుప్రియాకి మిమ్మల్ని జాబ్లో నుంచి తీసేసే రైట్ లేదురా. షీ జస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. డెసిషన్ మేకింగ్ అంతా సీఈఓ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. చెప్పానా మనోడు మేనేజ్ చేస్తాడని? ఏమనుకున్నా మన సత్యబాబుడు అంటే? నాకు ఫేక్ కూడా లేట్ లేకుండా చేశాడంటే ఇది నిజంగా గ్రేట్రా. మరి అది మామూలుడు కాదు. రెడ్డి, ఏదైనా అసలు వడ్డీ. ఇంటి రెంట్కి వడ్డీ ఏంటండి? బుర్రలాగానే బురద పని దూరిపోయిందేంటి మీకు? ఉత్త వడ్డీయే కాదు, చక్రవాకం వడ్డీ, భూచక్ర వడ్డీ, అవసరమైతే శ్రీరెడ్డిని కూడా అడుగుతాను. ఏంటండి మాకు ఈ తలనొప్పి? ఉద్యోగం వచ్చిందంట కదా. అయ్యబాబాయ్, ఇంట్లో విషయాలన్నీ గ్రామ వాలంటీర్లకు తెలిసిపోయినట్టు మా రూముల విషయాలు మీకు తెలిసిపోతాయి ఏంటండి? కనబడను కానీ నేను చిన్న సైజు గూఢచారిని తెలుసా? కింగ్ సైజ్ సిగరెట్ పెట్టలో కుక్కిసిన అగ్గిపెట్లో ఉంటారు. మీరు కూడా చారేంటండి? నా సంగతి సరే గాని గేదెలా నవ్వుతున్నాడు. ఎవడీ బొక్కడేగాడు? ఆడు గేది కాదు, నా గెస్ట్. మొన్నేమో వీడికి నువ్వు గెస్ట్ అన్నారు, ఇప్పుడేమో వాడు నీ గెస్ట్ అంటున్నారు. ఇంతమంది గెస్ట్లు ఉండటానికి ఇది ఇల్లా ఓయే రూమా? పోయే అనుకుంటారో మీ డబ్బులు పోయాయి అనుకుంటారో. మన పెద్దలేమన్నారండి? అతిథి దేవోభవ అన్నారు. అంటే అతిథిని సొంత మనిషిలా చూసుకోమని. సొంత మనుషుల్లా చూసుకోమన్నారు, ఇలా సంవత్సరాల తరబడి ఉంచుకోమనలేదు. ఇప్పుడు ఏంటండి మీ బాధ? రెంటి డబ్బులు తీసుకునే భాగ్యం నాకు లేదా రెడ్డి? అయ్యో, ఎందుకు లేదండి? ప్రవీణు, కొంచెం నీ ఏటీఎం కార్డు ఇలా ఇవ్వు నాన్న. ఎందుకు? జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబే కావాలి. పదండి బాబాయ్ గారు, ఏటీఎంలో మీ రుణం తెచ్చుకుంటాను. ఇప్పటికైనా నవ్వండి. ఆ ముఖమేంటి? పిన్ని గారు పొద్దున్న టిఫిన్ పెట్టలేదేంటి? పద. వాడకంలో ఈడిని మించిలో లీడర్ సత్యబాబు పెద్ద జలగీడు. వాడకం గురించి మీ ఇద్దరే మాట్లాడాలి. హర్షిని, ఏంటంత ఎర్లీగా వెళ్ళిపోతున్నావు? ఈరోజు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. మూవీ ప్లాన్ కూడా వేశాను. అందుకే ఆఫీస్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నా. బాగానే ప్లాన్ చేసావు కానీ నువ్వు ఒక విషయం అబ్జర్వ్ చేసావా? ఏంటది? నువ్వు ఆఫీసులో లేనప్పుడు అందరూ నీ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. అది నువ్వు అబ్జర్వ్ చేసావా? చూడ్రెడ్డి, నోరున్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అందుకే ఇక్కడ ఆఫీస్ వాళ్ళతో ఎక్కువ బాండ్ పెట్టుకోను. అందుకే నాకు ఫ్రెండ్ యాప్లో ఉన్న ఫ్రెండ్స్ చాలు. వాళ్ళు నాకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటా. నాకు ఇంకా కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ చేస్తారు. ఓకే, ఈ ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి? నేను అసలు ఎప్పుడు దీని గురించి వినలేదు. ఫ్రెండ్ యాప్ ఇది చాలా ట్రెండింగ్ యాప్ ఇన్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. ఇంతేకాదు, ఇక్కడ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడొచ్చు. అండ్ ఏ లాంగ్వేజెస్ అయినా మాట్లాడొచ్చు. వావ్, దట్స్ గ్రేట్. దీంట్లో ఆడియో, వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. అక్కడ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు జడ్జ్ కూడా చేయరు. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్ సేఫ్టీ కోసం ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ షేర్ చేయదు. అండ్ దీంట్లో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి, నో ఫేక్ ప్రొఫైల్స్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ కి ఇక్కడ గిఫ్ట్స్ కూడా వస్తాయి. దాన్ని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వావ్, ఈ యాప్ చాలా బాగుంది హర్షిని. నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ గురించి మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాను. ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సింపుల్, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యా షూర్, ఐల్ గెట్ ఇట్ డన్. హాయ్ సాత్విక్. హే సుప్రియ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. క్లయింట్తో మీటింగ్ ఎలా జరిగింది? పాజిటివ్ గానే ఉంది సాత్విక్. నైస్. సుప్రియ, ఐ హావ్ అ గ్రేట్ న్యూస్ ఫర్ యూ. ఏంటది? వి గాట్ ద ప్రాజెక్ట్. ఓ, కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు us.
ఎనీవే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ట్రాక్ అండ్ నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని ప్రాజెక్ట్ని కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది. ఇట్స్ మై వర్క్ సాత్విక్, బట్ నువ్వు చేసేవే నాకు నచ్చడం లేదు. వాట్? నేనేం చేశాను? అలా ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్లో రిక్రూట్ చేసేసుకుంటారా? కనీసం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చూడకుండా. నాకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ సుప్రియ, కాబట్టి క్లయింట్కి కావాల్సిన రిసోర్స్ని ప్రెజెంట్ చేశాను. సో ఎఫిషియెంట్గా ఉండే వాళ్ళు మీరు తీసుకొస్తే సఫిషియెంట్గా ఉండేది, కానీ మీరు తీసుకురాలేరు. అలాగని ప్రాజెక్ట్ కోసం నేను కానీ క్లయింట్ కానీ ఆగలేము. వర్క్ రాని వాళ్ళని ఎలా కూర్చోబెట్టడం ప్రాజెక్ట్లో? సుప్రియ, ఇప్పుడు ఇవన్నీ కామన్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలా జరగడం లేదు చెప్పు. ప్రాజెక్ట్లో వర్క్ చేయించుకొని ఫినిష్ అయ్యాక పంపించడమే. బట్ సాత్విక్, ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరుంటే చాలు సుప్రియ. మిగతా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉందని చూపించుకొని వర్క్ తెచ్చుకోవడమే. దట్స్ ఇట్. అంటే మనమే వాళ్ళకి వర్క్ నేర్పించి సాలరీస్ ఇవ్వాలన్నమాట. అంతే. వాళ్ళు ఫేక్ పెట్టుకొని వచ్చిన సంగతి మనకు తెలుసు. మనకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలిసిన రోజు ఫైరింగ్ ఆర్డర్ మెయిల్ చేసేయడమే. ఇదంతా ఒక ప్రాసెస్. అదంతా సరే కానీ లెట్స్ టాక్ ఇన్ మై క్యాబిన్. ఓకే. అమ్మ బాబోయ్, కేకుతో పాటు చాకు దొరకడం అంటే ఇదేనన్నమాట. కోసుకు తినేయడమే. జేసీ గారు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏంటి సంగతి? నిజం చెప్పండి. డెడ్ ఐస్, చచ్చిన పాములా ఉన్నారు. మానసికంగా సిక్కైపోయిన రెడ్డి గారు. నైట్ రోడ్డు వెళ్ళిపోయారా? అలా వేస్తేనే తెల్లారు లేచేసరికి రోడ్డు మీద ఉన్నాను. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించానని చెప్పి చలనేసి దొబ్బారు. పలానా సాత్విక్ గారు మా బాస్ అని చెప్పాల్సింది కదా. చలనేసాక ఎలాగైతే ఏంటండి, కట్టాల్సిందేక. ఆయన ఆడి పేరు చెప్పి 2 పెగ్గులు వేస్తే మళ్ళీ ఆడి పేరు చెప్పి తప్పించుకోమంటారేంటి? చేసి అదిగో రంగు మొగుడు పిలుస్తున్నాడు, వెళ్దాం పదండి. మీ కష్టం అపోజిషన్ కూడా రాకూడదండి. హలో రెడ్డి గారు, రండి కూర్చోండి. రేయ్, కాఫీ ఎక్కడరా? పకోడీ? కాఫీయా పకోడియా సరిగ్గా చెప్పండి. అబ్బా, ఏంటి పౌరుషమే? ప్రోగ్రామర్ అని చెప్పి పాలేరు పని చేస్తున్నారు. ఒకసారి ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టారా? సర్లే సరదాగా పిన్బాల్ ఆడదామని ల్యాప్టాప్ ముందు కూర్చుంటే జలగలా పిండేస్తున్నారు. ఏదో ఒక రోజు దొరకడం, ఆ రోజు రోడ్ రోలర్ కిందేసి మరి చంపేస్తా. ఐ కెన్ అండర్స్టాండ్ మై డియర్. ఫీల్ అవుతున్నాడు కదా కిడి, పాపం ఫీల్ అవుతున్నాడండి. ఆడా రాత్రి 2 పెగ్లేసి 4 గట్టి తగిలిస్తే ఆడే సెట్ అయిపోతాడు. ఏంటి రెడ్డి గారు, నేను మిమ్మల్ని పిలవలేదే? మీరు పిలవకపోయినా బాస్కి పొద్దున్నే కనిపించి గుడ్ మార్నింగ్ చెప్పడం నా బాధ్యత. అబ్బా, చూసావు సుప్రియ, 5 years ఎక్స్పీరియన్స్ అనే మాటే కానీ ఎక్కడ చిన్నపాటి ఈగో కూడా ఉండదు రెడ్డి గారికి. బా, ఆస్కార్ పెర్ఫార్మెన్స్ రా. నీకు రెడ్డి గారి గురించి తెలియదు సుప్రియ. రెడ్డి గారు, మీరు ప్రీవియస్ కంపెనీలో ఏం చేసేవాళ్ళండి? 5 years జెన్యూన్గా వర్క్ చేశానండి. ఫన్నీ గాయ్. ఏంటి సుప్రియ, రెడ్డి గారు వేసిన జోక్ నచ్చలేదా? జోక్ వేసిన వాడు నచ్చలేదు. ఓ రెడ్డి గారు, మీ అందరికీ ప్రాజెక్ట్ గురించి మెయిల్ చేశాను, చూసారా? అయ్యో, అలా అంటారేంటండి? 4 సార్లు చూశాను. ఏ అర్థం కాలేదా? మీకేమనిపించిందో కొంచెం చెప్తారా? నీకేదైనా వర్క్ అసైన్ చేశారనుకో, లెట్ మీ థింక్ ఆఫ్ ఇట్ అండ్ గివ్ మీ సమ్ టైమ్ అని అడుగు. లెట్ మీ థింక్ ఆఫ్ ఇట్, గివ్ మీ సమ్ టైమ్. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా ఉంటే దొరికేసినట్టే, మర్యాదగా వెళ్ళిపోవాలి. వాట్? రెడ్డి, ఇది మీకు అలాట్ చేసిన ఆఫీస్ ల్యాప్టాప్ అండి. అబ్బా, ఏమన్నారండి? వాట్? ల్యాప్టాప్ బాగుందంటున్నాను. అన్నీ ఆడికేనా, నాకేమివ్వరా? సాఫ్ట్వేర్లో జాయిన్ అయినా సన్నాసి బుద్ధులు పోలేదండి మా వాడికి. అండ్ దిస్ ఈస్ ఫర్ యూ ప్రవీణ్. మంచినీళ్ళు కావాలంటరా? ఎందుకురా? తినేస్తున్నావు కదా. థ్యాంక్ యూ రెడ్డి. చూసుకోవాలి కదండి, బాధ్యత లేకపోతేనా బరి తెగించేవాడిని. సారీ అమ్మా. యారా రెడ్డి, కూల్ డ్రింక్ కావాలా? దేనికి? అంటే బిర్యానీ తింటున్నావు కదా. రెడ్డి గారు, ఏమన్నా ప్రాబ్లమా? అవునండి, అందం కూడా ప్రాబ్లం అని ఇప్పుడే అర్థమైంది. ఎలా? మీలా. మీరు నా పక్కన కూర్చుని వర్క్ చేస్తుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానండి. ప్లేస్ ఏమైనా షిఫ్ట్ చేయమంటారా రెడ్డి గారు? స్కోప్ ఏమండి సార్, మీగా ఏ పని ఉండదు. పని చేసేవాళ్ళని పనికొచ్చే పని చేయనివ్వరు. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. ఈ గోకడాలకి గోకించుకోవడానికి దూరంగా ఉంటాం. అయితే మీరు దూరంగానే ఉండండి. మీరు చెప్పండి రెడ్డి, అందం గురించి ఏదో చెప్తున్నారు. అద్విక, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. మా సిస్టర్ అండి. ఇట్స్ ఓకే అండి. రెడ్డి గారు, మిమ్మల్ని సుప్రియ గారు క్యాబిన్కి పిలుస్తున్నారు. ఎందుకు? నాకేం తెలుసా అండి, ఆ దరిద్రుడు పాస్ ప్యాకెట్లు తెమ్మని పాన్ షాప్ పంపించాడు. దారిలో పిలుచుకెళ్దామని వచ్చా.
రెడ్డి గారు మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. సారీ అండి. సారీ అద్దుగా గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. అంటే వేరే రకం కాదండి. రెడ్డి గారు, సుప్రియ గారు వెళ్తా ఉండి మీరు వెళ్ళి నేను వస్తాను. రే సుప్రియ కలవమంది. సరేరా. లైన్లో ఉండి నేను తన క్యాబిన్లోకి వెళ్తాను. ఏం పెంట పెడద్దో ఏంటో. ఓకే. మొన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా వచ్చినట్టుంది. రెడీ అయితే ఇది కూడా బాగానే ఉంది. అది హాయ్ హలో పిలిచారంటే కొంచెం లోపలికి వస్తే నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి సుప్రియ ఇప్పుడు లోపలికి పర్సనల్గా ఇవన్నీ అవసరమా? అసలే నాకు సిగ్గు ఎక్కువ. నీకు నిజంగానే బుద్ధి తక్కువ. పర్సనల్ అంటే ప్రైవేట్ థింగ్స్ కాదు. సారీ, నేను ఇంకా బాయ్ థింగ్స్ అనుకున్నాను. మీది పాష్ ఫ్యామిలీ కదా. అసలే కుబేరుడు కజిన్ బ్రదర్ తమరు. జాబ్ అంటే జబ్బులా ఫీల్ అయ్యే మీరు ఇప్పుడు జాబ్ చేయటం ఏంటో. ఉద్యోగం పురుష లక్షణం కదా. ఏంటండి అంటున్నారు? అదే పరిస్థితి బాగోక జాబ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నాను. ఇంతకీ ఎంతకు మాట్లాడుకున్నావు ప్యాకేజ్? నేను ప్యాకేజీకి వ్యతిరేకం. ఫెయిర్గా ఉండడమే నా లక్షణం. శాలరీ గురించి అడుగుతున్నా. ఓ అదా, బాగానే ఇచ్చారు. హైయెస్ట్ పేడ్ నాదే అన్నారు. ఏం చేసి ఇచ్చారు రెడ్డి నీకు? 5 years ఎక్స్పీరియన్స్ నా మాత్రం ఉండదా? ఎందులో? బోకెన్ సర్వీస్ ఈ ప్రవీణ్ గడ కూడా బ్యాక్ అండ్ సర్వర్స్లో. సార్ ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు తెలుసు. 5 years ఎక్స్పీరియన్స్ అసలు ఎలా రెడ్డి? సాఫ్ట్వేర్లో 5 years ఎక్స్పీరియన్స్ ఎలా సంపాదించుకున్నావు? కష్టపడి. మీరు కష్టాలు కూడా పడతారా సార్? చూడు సుప్రియ, నా పర్సనల్ లైఫ్ గురించి నీకు అనవసరం. సరే అయితే ప్రొఫెషనల్గానే వస్తా. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఇక్కడ నీ ప్రీవియస్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చూడండి సుప్రియ గారు, ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇంకో కంపెనీలో చెప్పి కోవర్ట్ అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ మై ప్రొఫెషనల్ ఎథిక్స్. ఆహా, అసలు నీకు సర్వర్స్ మీద ఏం ఐడియా ఉంది? వాళ్ళ గురించి ఎవరికి తెలీదు. హోటల్లో ఉంటారు, టిప్ ఎత్తగానే వెళ్ళరు. అబ్బో, ఇంకేం చేసావు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో? ఆన్సైట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. ఏంటి? అదే ఆన్సైట్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి చూశాను అంటున్నాను. ఏం మేనేజ్ చేసి వచ్చావు రెడ్డి? నువ్వు ఫేక్ అని సింగిల్ టేక్లో అర్థమైపోతుంది. ఫేక్ ఏంటి? 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ నాది. నిద్రలో లేపి అడిగినా చెప్తాను. ఏమని? 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అని. అబచ్చా, ఐమ్ యువర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మిస్టర్ రెడ్డి. ఇద్దరం కలిసి పనిచేయాలి. మైండ్ ఇట్. కలిసి పనిచేయటం అంటే మనం కలిసి చదువుకున్నట్టు కాదు. ఒకరి ఫీలింగ్స్తో ఒకరు ఆడుకోవడం, సాఫ్ట్గా మాట్లాడి రిస్క్లో పెట్టడం నీకు అలవాటే కదా. ఇప్పుడు నా క్యారెక్టర్ ట్రైట్స్ చెప్తూ నన్ను గ్రేట్ అని పొగడాల్సిన అవసరం లేదు. పొగడాల్సిన అవసరం నాకు లేదు. పొంగిపోయేంత అమాయకుడు నువ్వు అసలే కాదు. ఈ అమ్మాయి గురించి అసలు నీకు తెలుసా రెడ్డి? సగం ఏంటి, పూర్తిగా తెలుసు. ప్రతి నెల ఈఎంఐలు కడుతున్నాను. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్ ఇన్ మై లైఫ్. ఈ అమ్మాయి అంటే నేను. ఓ సారీ, అప్పుల్లో ఉన్నాను కదా. ఈఎంఐ అంటే ఈఎంఐ అని ఈజీ కనెక్ట్ అయిపోయాను. స్మార్ట్గా మాట్లాడుకో. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు రాజమండ్రిలో ఉన్నంతవరకే నా గురించి తెలుసు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళాక ఏం జరిగిందో నీకు తెలియదు. చెప్పినా నమ్మం. నమ్మాల్సిన అవసరం కూడా నాకు అస్సలు లేదు. అవసరం కోసం మనుషులు వాడుకుంటావు, అవసరం అయ్యాక అదే మనుషులు ఇబ్బంది పెడతావు. అనవసరంగా ఏ మనిషి మారడు. అవసరం కోసం మారని మనిషే ఉండడు. అంతెందుకు, ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? నీకు అవకాశం వచ్చింది కదా అని నాకు వచ్చిన అవకాశం మీద కొట్టట్లేదా? నువ్వు నా ఫీలింగ్స్ మీద కొట్టిన దానికంటే ఇచ్చినదే. నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించాలని చూస్తే మాత్రం ఎంతకైనా తెగిస్తాను సుప్రియ. చూద్దాం ఆఫీస్లో నువ్వు ఎలా మేనేజ్ చేస్తావన్నది. ప్రాజెక్ట్ వర్క్ మీరు వెంటనే స్టార్ట్ చేయాలి. నాకు మినిమం 1 hourలో అప్డేట్ కావాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎలా అండి? మా వాడికి కుదరాలి కదా. మీవాడా? ఎవరు? ఎవరంటే ఎవరు? నా బ్రెయిన్. ఇక్కడ ఏం విన్నానో ఇక్కడి నుంచి అదే కదా వస్తుంది. నువ్వెలాగో ఫేక్ అని నాకు తెలుసు. 1 hour కాదు కానీ 2 hours తీసుకో. లేదా ఈ రోజంతా సరిపోతుందా? గంటలో కంప్లీట్ చేస్తానని చెప్పండి. గంటలో సబ్మిట్ చేస్తానని చెప్పమన్నాడు. చెప్పమన్నాడా? ఎవరు? ఎవరంటే నా బ్రెయిన్. ఎక్కడున్నదే కదా ఇక్కడి నుంచి వస్తుంది. 1 hour ఈజ్ యువర్ డెడ్ లైన్ రెడ్డి. మైండ్ ఇట్. ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు,
రత్తాలు వచ్చాయా? దేనికిరా? గోకేత్నావు కదా. నీకు తెలుసు కదరా రెడ్డి, అమ్మాయిలంటే నాకు అభిమానం అని. ల్యాప్టాప్కి వెళ్ళిపోతే తలకాయ ఎలా? సారీ అద్విక గారు, ఈ స్లమ్ డాగ్ ఇంతే. ఇట్స్ ఓకే. ఈ మధ్యన ఏంటో మనకన్నా అలా కలిసి వచ్చేస్తున్నాయి. ఈ మధ్య నా టైం చాలా బాగుంది. 1 hour is your deadline, రెడ్డి. టైం మనకిచ్చిన టైం అయిపోతుంది. ఒరే ప్రవీణ్, అక్కడంత సీరియస్ విషయం జరుగుతుంటే నువ్వు ఎంత కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నావు. మళ్ళీ నీకు ఒక ఉద్యోగం, దానికి ఒక సహకారం. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? తొలివలపు అంటే ఆ మాత్రం ఉంటది కదరా. తలుపు ఇరిగిపోద్ది. అవతల ఉద్యోగాలు పోయేటట్టున్నాయి. గంటలో వర్క్ అప్డేట్ ఇవ్వకపోతే జాబ్ పోయేటట్టుంది. అయితే రిస్క్ అన్నమాట. రిస్కో రస్కో అదంతా నువ్వే చూసుకో. అసలే ఏటీఎం కార్డు గీకి గీతలు పడి పని. నీ అబ్బా, జాబ్ ఇప్పించాను సరిపోదా? జాబ్ ఇప్పిస్తే సరిపోద్దా? దాన్ని నిలబెట్టే బాధ్యత కూడా నీదే. ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, భరిస్తాను. తీసేస్తే డబ్బుతో నన్ను కొనగలను అనుకుంటున్నావా ప్రవీణ్? ఈజీగా కొనేయచ్చు. నిఖిల్ గడికి ఫోన్ చేస్తాను, నేనేం చెప్తే టైప్ చేయి. నిఖిల్ చెప్పరా రెడ్డి, స్టార్ట్ చేద్దామా? కరెక్ట్గా చెప్పా, లేకపోతే దొరికిపోయేలా ఉన్నావు ఇక్కడ. ఓకే. ఏంటి రెడ్డి గారు కోడింగ్ డిక్టేషన్ చేస్తున్నారు? అంటే సిగ్నల్ సరిగ్గా రావట్లేదండి. సిగ్నలా? అంటే ఆడు ఎప్పుడో చేసిన కోడింగ్ కదా, గుర్తు తెచ్చుకోవడానికి టైం పడుతున్నట్టుంది. లేదంటే ఎవడో చెప్తుంటే నేను చేస్తున్నట్టు చెప్తున్నారు మీరు. పని చేసుకోండి సార్. ఇప్పుడు వరకు డౌట్ లేదు, కానీ ఇప్పుడు వస్తుంది. అమ్మయ్యా, ఓకేరా. థ్యాంక్స్ రా నిఖిల్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఏముండో సుప్రియ గారు, అంత ఎక్స్ట్రాలు వద్దు. ఏంటి 1 hour అవ్వకముందే వచ్చేసావు? నీ వల్ల కావడం లేదని చెప్పడానికి వచ్చావా? ఇక ముందు ఇలాంటి ఇచ్చేటప్పుడు కొంచెం టఫ్గా ఉండేవ్వండి, మరి ఎంత ఈజీగా ఉండే అసైన్మెంట్స్ ఇవ్వకండి. అసలే 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కంప్లీట్ చేసావా? మెయిల్ కూడా చేసా, చెక్ చేసుకో. ఎలా రా? రాజమండ్రిలో ఉన్నప్పుడు సరిగ్గా ఎంఎస్ ఆఫీస్ కూడా రాదు నీకు. ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ సరే నీకు ఎలా వచ్చు? ఏదో అలా బై గాడ్స్ గ్రేస్. ఉత్తప్పం వేణో పిన్నే బోండా వేణో ఇత్తాకు జాటన్న పుట్టు వేణో. హలో, నాకు కొంచెం పర్మిషన్ కావాలి. ఏమైంది? ప్లీజ్. ఓకే, నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్.